సూర్యేణ గోభిస్తు సముద్ధృతాభిః అద్భిః పునశ్చైవ సముత్థితాభిః వృష్ట్యాభివృద్ధాభిరథౌషధీభిః మర్త్యాః క్షుధం త్వన్నపానైర్జయంతి అన్నపానైర్జయంతి. అట్లా సూర్యుడు తన కిరణాల ద్వారా లాగిన జలముల్ని మళ్ళీ కరుణారస సముద్రుడైన సూర్యభగవానుడు భూమి మీదకి వదిలిన తర్వాత మంచు చేత, వేడి చేత, నీటి చేత, ఇక్కడ అద్భిహి అని బహువచనం వేశారు అప్పయ్య దీక్షితేంద్రుల వారు. అంటే కొన్ని ఔషధులకి నీటి తేమ కావాలి, కొన్ని ఔషధులకి వెలుగు కావాలి, కొన్ని ఔషధులకి వేడి కావాలి. అలా ఏ ఔషధులకి ఏవి కావాలో అవన్నీ కూడా అందించి వాటి ద్వారా మనుష్యులందరికీ కూడా ఔషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని చెప్పినట్టుగా ఔషధుల ద్వారా అన్నాన్ని, అన్నం ద్వారా ఆయన పురుష శక్తిని అందింపజేస్తున్నాడు అని చెప్పి 4వ పాదంలో ఈ 7 కిరణాలే సుషుమ్న, హరికేశ, తర్వాత విశ్వకర్మ, విశ్వవ్యచ, అర్వాగ్వసు, సంయద్వసు, స్వరాట్ అనే ఈ 7 సూర్యరశ్ములు కూడా యుగాంత సమయంలో ద్వాదశాదిత్యుల్లో 12వ వాడైన విష్ణువు అను పేరు కలిగిన, అనగా విష్ణుమూర్తి 12వ సూర్యుడు ద్వాదశాదిత్యుల్లో. ఆ 12వ సూర్యుడైన విష్ణుమూర్తిని నాయకునిగా చేసుకుని ఈ 7 కిరణాలు కూడా యుగాంత సమయంలో భూమి లోపల ఉన్న సారాన్నంతా కూడా లాగేస్తూ ఉంటాయి. సారాన్నంతా లాగేయడం చేత ఆ 7 కిరణాలే 7 సూర్యులుగా అవి అయిపోతున్నాయి అని చెప్తున్నారు. ఆరోగో భ్రాజ ముఖ్యాస్త్రిభువనదహనే సప్తసూర్యా భవంతః సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నా ప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపంతు. అట్లా ఈ 7 కిరణములే నీటినంతా కూడా తాగేసి ఆరోగో భ్రాజః పటరః పతంగః స్వర్ణరో జ్యోతిషీ మాను విభాసః తే అస్మై సర్వే దివమాత పంతేని అరుణ ప్రశ్నలో చెప్పినట్టుగా 7 దిక్కుల్లో ఆ 7 కిరణాలు జలాన్నంతా కూడా లాగేసుకుని 7 సూర్యుళ్ళలాగా అయిపోతాయి. ఒక పక్కన ఆరోగుడు, ఇంకో పక్కన భ్రాజుడు, ఇంకో పక్కన పటరుడు, ఇంకో పక్కన పతంగుడు, ఇంకో పక్కన స్వర్ణరుడు, ఇంకో పక్కన జ్యోతిష్మంతుడు, ఇంకో పక్కన విభాసుడు, మధ్యలో ప్రధానుడైన సూర్యుడు. ఇట్లా అంతకాలంలో సూర్యుళ్ళలాగా అయిపోయే ఆ 7 కిరణాలు కూడా ఏం చేయాలి? సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నా ప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపంతు. సమస్త వ్యాధులన్నింటినీ కూడా ఈ సూర్య ప్రధాన సప్త కిరణములు కూడా హరించివేయుగాక. సూర్య ప్రధాన సప్త కిరణములు అనగా సూర్య సహస్ర కిరణముల్లో ప్రధానములైన ఆ సుషుమ్నాది సప్త కిరణములు వ్యాధుల్ని పారద్రోలుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ఆదిత్యానాశ్రితాశ్చన్నవతి గుణసహస్రాన్వితారశ్మయోన్యే మాసే మాసే విభక్తాస్త్రిభువన భవనం పావయంత స్ఫురంతి ఏషాం భువ్య ప్రచారే జగదవన కృతాం సప్తరశ్మ్యుత్థితానాం సంసర్పే చాధిమాసే వ్రతయజన ముఖాః సత్క్రియాన క్రియంతే. హనుమాన్ చాలీసాలో గోస్వామి తులసీదాసుల వారు యుగ సహస్ర యోజన పరభాను అనే మాట చెప్పారు. ఏం చెప్పారు? యుగ సహస్ర యోజన పరభాను. ఆంజనేయ స్వామి ఎలా సూర్యుడి దాకా వెళ్ళాడు అనే విషయాన్ని అక్కడ ఆయన గోస్వామి తులసీదాసుల వారు భూమండలం నుంచి సూర్యమండలం దాకా ఉన్న ఆ స్థానాన్ని, ఆ వ్యాసాన్ని కొలిచి చెప్తున్నారు. యుగ సహస్ర యోజన పరభాను. యుగ శబ్దానికి 12,000 దివ్య సంవత్సరాలు అని అర్థం. యుగ శబ్దానికి యుగ సహస్రం, యుగం అంటేనే 12,000, యుగ సహస్రం అంటే 12,000 × 1000. ఆ తర్వాత యోజన శబ్దం వేశారు. యోజన శబ్దం 8 అనే సంఖ్యను చెప్తుంది. యోజనం అనగా 8 మైళ్ళు, ఒక యోజనం అనగా 8 మైళ్ళు. అంటే 12,000 × 1000 × 8 ఇది కలిపితే 9,60,00,000 మైళ్ళు అవుతాయి. 9,60,00,000 మైళ్ళు అవుతాయి. ఈ 9,60,00,000 మైళ్ళు ప్రయాణం చేసి ఆంజనేయ స్వామి సూర్యభగవానుడిని మింగేయబోయినాడు అని గోస్వామి తులసీదాసుల వారు చెప్పారు. ఆ 90 లక్షల
$99,60,00,000 అనే సంఖ్య ఎట్లా వచ్చింది అనేది ఊహ చేస్తే ఇక్కడ తెలుస్తుంది. ఆదిత్యానాశ్రితా షణ్ణవతి గుణసహస్రాన్వితారశ్మయోన్యే మాసే మాసే విభక్తాస్త్రిభువన భవనం పావయంత స్ఫురంతి యేషాం భూయ ప్రచారే జగదవన కృతాం సప్తరశ్మిస్థితానాం సంసర్పే చాధిమాసే వ్రతయజన ముఖాః సత్క్రియాన క్రియంతే. ఆదిత్యుడికి సంబంధించిన ప్రధానమైన కిరణాలు 1000. ఆ 1000 కిరణాల్లో అతి ప్రధానములైనవి 7. మనం 2వ శ్లోకంలో చెప్పుకున్నాం. సూర్య రథంలో దశమాంశాన్ని ద్వాదశాదిత్యులు ఆవహించి ఉండి ప్రధానమైన ఆదిత్యుడిని సేవిస్తున్నారనే విషయాన్ని చెప్పుకున్నాం. ఈ 1000 కిరణాలే 96,000 కిరణాలుగా అవుతున్నాయి. ఈ 1000 కిరణాలే మళ్ళీ 96,000 కిరణాలుగా అవుతున్నాయి. ఆ 96,000 కిరణాలు సూచకంగా ఇక్కడ మనకి 9,60,00,000 యోజనాలు, అనగా ఒక్కో కిరణానికి కొన్ని యోజనాల్ని మనం కనుక పెడితే ఆ సంఖ్య అనేది వచ్చిందని ఒక ఊహగా అనుకుంటున్నాం. యుగ సహస్ర యోజన పరభాను 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 చేస్తే 9,60,00,000 వస్తాయి యోజనాలు. అక్కడ కిరణములు కూడా 96,000 కిరణాలు ఉన్నాయి. ఆ 96,000 కిరణాలని కూడా సమానంగా పంచుకుని ద్వాదశాదిత్యులు ఆయా మాసంలో ప్రకాశిస్తూ ఉన్నారనే విషయాన్ని ఆదిత్యానాశ్రితా షణ్ణవతి గుణసహస్రాన్వితారశ్మయోన్యే మాసే మాసే విభక్తాస్త్రిభువన భువనం పావయంత స్ఫురంతి. ఆయా మాసంలో ఉన్న ఆయా ద్వాదశాదిత్యులు ఆ 96,000 కిరణాలని విభాగం చేసుకుని వాళ్ళు లోకాన్ని రక్షణ చేస్తున్నారట. అట్లా వరుణుడు అని పేరు కలిగిన ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుడు 6,000 కిరణాలని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పూష అని పేరు కలిగిన ఆదిత్యుడు 6,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవేశుడు అనే ఆదిత్యుడు 7,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ధాత అనే ఆదిత్యుడు 8,000 కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. శతక్రతువు అనే ఆదిత్యుడు 9,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. సవిత అనే ఆదిత్యుడు 10,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. భగుడు అనే ఆదిత్యుడు 11,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. రశ్మి అంటే కిరణము అని అర్థం. మిత్రుడు అనే ఆదిత్యుడు 7,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. త్వష్ట అనే ఆదిత్యుడు 8,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అరియమ అనే ఆదిత్యుడు 10,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. పర్జన్యుడు అనే ఆదిత్యుడు 6,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక 12వ సూర్యుడైన అనగా 12వ ఆదిత్యుడైన విష్ణువు అనే ఆయన 6,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నారు అని ఇట్లా 12 మాసాల్లో వీళ్ళందరూ కూడా క్రమంగా ప్రకాశిస్తూ ఉన్నవారులై ఆయా కిరణాలతో లోకరక్షణ చేస్తూ ఉన్నారు అని మనకి ఈ శ్లోకంలో 96,000 కిరణాల ప్రసంగం ఉంది. అయితే ఈ 96,000 కిరణాల్లో ఎప్పుడైతే ఒక మాసంలో సూర్యకిరణ ప్రసారం ఉండదో ఆ మాసం అధిక మాసంగా అవుతుందిట. ఎప్పుడైతే ఆయా మాసాల్లో ప్రసరించవలసిన కిరణాలు ఉండకుండా ఉంటాయో ఆ మాసం అధిక మాసం అవుతుంది. అంటే 12 మాసాలకు 12 ఆదిత్యులు వాళ్ళకు కావాల్సిన విభాగం అయిపోతుంది. కానీ ఒక మాసానికి మాత్రం ఏ కిరణాలు ఉండవు. ఆ మాసం అధిక మాసం అవుతుంది.